నైన్ షేడ్స్ భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆశ్వేజ మాసం విశిష్టత మరియు ఆచరించవలసిన పూజా విధానాల గురించి బ్రహ్మశ్రీ బుర్ర బాలకృష్ణ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, ఆశ్వేజ మాసం అని పేరు ఎందుకు వచ్చింది? అంటే నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని. ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణిమ అశ్విని నక్షత్రంతో ఉంటుంది. అందుకని ఆ మాసాన్ని ఆశ్వీజ మాసం అని పిలుస్తారు. అశ్విని నక్షత్రంతో కలిసిన పౌర్ణమితో కలిసిన మాసాన్ని ఆశ్వీజ మాసం అని పిలుస్తారు. గురుగారు, దేవీ నవరాత్రులు ఎందుకు చేయాలి? దానివల్ల కలిగే లాభాలేంటి? దేవీ నవరాత్రుల వల్ల ఏమిటి అంటే మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం బాగా కలుగుతుంది. మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనేవి ఉన్నాయి. అందరిలోనూ అవి ఉంటాయి. అవన్నీ ప్రబలకుండా ఉండాలి అంటే మనం అమ్మవారిని ఆశ్రయించాలి. ఎప్పుడైతే వాటితో పూజ చేయడం మొదలెడతామో ఆటోమేటిక్గా మనందరిలో కూడా ఈ ఉన్నటువంటి బుద్ధి చాంచల్యం పోయి మనోవికారాలన్నీ పోయి చక్కని ప్రవర్తన అలవాటవుతుంది. అందుకని ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేయాలి. గురుగారు, వసంత ఋతువు, శరత్ ఋతువుల విశిష్టత ఏంటి? అంటే ఈ రెండు ఋతువులు, వసంత ఋతువు, శరద్ ఋతువు చాలా గొప్ప ఋతువులు. కారణం ఈ ఋతువులలో ఏమిటంటే వీటిని ఏమని పిలుస్తారు అంటే యమద్రష్ట అంటారు. ఇది ఈ ఋతువుల్లో వసంత ఋతువులో కానీ ఈ శరద్ ఋతువులో కానీ దాన్ని యమద్రష్టం అంటారు. ఈ కాలంలో రోగాలు, పీడలు అన్నీ కూడా వ్యాపిస్తాయి. రోగాలు, పీడలు ఎక్కువగా రావటం వల్ల జననాశనం కూడా ఎక్కువ జరుగుతుంది. అందుకని మన పూర్వీకులందరూ కూడా వసంత ఋతువులోనేమో శ్రీరామనవమి, ఆ వసంత ఋతువులో కూడా ఈ 9 రోజులు దీక్షగా పూజలు చేసేవాళ్ళు. అట్లాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారిని పూజ చేస్తారు. ఎందుకని అంటే యముడి నుంచి మనకు ఎటువంటి అపకారం జరగకుండా ఉండడం కోసం వసంత ఋతువులోనూ శరద్ ఋతువులోనూ ఈ నవరాత్రులు పూజ చేయడం చాలా విశేషం. అందరూ చేసి మేలు పొందాలి. గురుగారు, ఎందుకని నవరాత్రులలో దేవి పూజలు చేస్తారు? ఈ ఋతువులో దుష్టశక్తులన్నీ ప్రబలుంటాయి. మన లోపల దుష్టశక్తులు ఉన్నాయి, బయట దుష్టశక్తులు ఎక్కువగా ప్రబలుతాయి. ఈ మానవ శరీరం దానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఏంటంటే మనం అందరం కూడా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ప్రకృతి బయట ప్రపంచాన్ని బట్టి మన పద్ధతులు మార్చుకుంటున్నాం. అందుకని మనలో ఉన్నటువంటి ఈ దుష్ప్రవర్తన పోవాలి అంటే నవరాత్రులు అనే వాటి వల్ల ఏదో అంచె లేకపోతే అమ్మవారిని కొలిచే భాగ్యం మనకు రాదు. అందుకని ఏదో పూజ వంకబెట్టుకుంటే అమ్మవారిని కొలిస్తే ఇలాంటి దుష్టశక్తుల పరిసరాలలో మనం ఉండకుండా మంచి ప్రవర్తన అలవర్చుకోవడానికి ఈ నవరాత్రులు బాగా సహకరిస్తాయి. గురుగారు, ఈ నవరాత్రులలో ఎటువంటి నియమాలు ఉన్నాయి? అంటే ఈ నవరాత్రి ఏదైనా సరే దీక్ష అన్నప్పుడు సాత్విక ఆహారం తీసుకోవాలి ఎల్లప్పుడూ. భగవత్ చింతన 360 రోజుల్లో మనం ఈ 9 రోజులు ఉన్నప్పుడు సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. టైం అంతా కూడా మనం భగవత్ చింతనతోనే కాలక్షేపం చేయాలి. అంతే భూశయనం చేయాలి. ఒక దీక్ష పట్టినప్పుడు ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీస్తే ఎలా ఉన్నారో అట్లాగే మనం ఈ నవరాత్రి దీక్ష తీసుకున్నప్పుడు కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఎల్లప్పుడూ భగవత్ చింతన చేయండి. భూశయనం చేయాలి. అనవసరమైన అబద్ధాలు ఆడకూడదు. తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉండటం ఈ నవరాత్రుల దీక్షకి ప్రాధాన్యత. గురుగారు, 9 రోజులు పూజలు చేయాలా లేదా దీంట్లో ఏమైనా సడలింపు ఉందా? అంటే అన్నీ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు కాలం ఇన్స్టెంట్ కాలం. పూర్వకాలంలో 9 రోజులు కూర్చొని చక్కగా అమ్మవారి ధ్యానం ఏ పూజ అయినా సరే 9 రోజులు చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేవాళ్ళకి అంత ఓపిక లేదు కాబట్టి మూలా నక్షత్రము, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఆ 4 రోజులైనా సరే కంపల్సరీగా అందరం ఎవరే చేయగలిగితే 9 రోజులు చేయాలి. అలా చేయడానికి వీలు లేని వాళ్ళు ఎవరైనా సరే మూలా నక్షత్రం నుంచి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఆ 4 రోజులు కూడా అమ్మవారి సేవ చేసి తరించవచ్చు. గురుగారు, ఈ శరన్నవరాత్రులలో పూజలు చేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి?
ఈ శరన్నవరాత్రుల్లో ఏమిటి అంటే పూజల వల్ల విశేషం, మామూలుగా దీక్షగా చేస్తూ ఉంటారు చాలామంది. ఈ దీక్షగా చేసి ప్రతి వాళ్ళు రోజు పూజ చేయడం మన సాంప్రదాయంలో ఉంది. కొంతమందికి ఈ కాలంలో అట్లాంటివి కుదరవు. ఈ సంవత్సరం అంతా పూజ చేయకపోయినా ఈ నవరాత్రుల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలు చేస్తారో సంవత్సరం అంతా చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, ఈ 9 రోజులు ఈ నవరాత్రుల్లో దీక్షగా చక్కగా ఒక దీక్ష తీసుకుని పూజ చేస్తే సంవత్సరం అంతా చేసిన ఫలితాన్ని మనందరం పొందుతాం. అమ్మవారికి కాళీ అని పేరు ఎందుకు వచ్చింది? కాళీ అంటే నలుపు, కాళీ అంటే నల్లరు, అందుకే కాళికా వేషం వేసే వాళ్ళందరూ నల్లగా వేస్తారు. కాళీ అంటే నలుపు, కాళీ అంటే నల్లగా ఉంటుంది అని. అయితే ఈమెనే కాళిక అని కూడా అంటారు. ఎందుకని అంటే రక్తబీజుని అనేటువంటి రాక్షసుని వధించింది, అందువల్ల ఆవిడ కాళికా మాత అని కాళరాత్రి అని పిలుస్తారనమాట. అందుకనే కాళిక అన్న, కాళీ అన్న, కాళరాత్రి అన్న అమ్మవారే. కాళీ అంటే అర్థం ఏమిటి అంటే నలుపు. గురుగారు, ఈ నవరాత్రిలో అమ్మవారికి వివిధ రూపాలు ఉన్నాయి కదా, వాటి గురించి వివరిస్తారా? అంటే మామూలుగా నవరాత్రుల్లో 9 రోజులు 9 రూపాలు ఉంటాయి. ఒకటి బాల, గాయత్రి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, శ్రీ లలిత, సరస్వతి, దుర్గా, మహిషాసురమర్దని, రాజరాజేశ్వరి, ఈ 9 రూపాలు ఉన్నాయి అమ్మవారివే. అవి అది అమ్మవారే చెప్పింది. ఈ రూపాలన్నీ నేను ఒక్కొక్క రూపం ఒక్కొక్క అలంకారం ఇస్తే ఆ రూపంలో ఆ రోజున భక్తులందరినీ నేను అనుగ్రహిస్తాను. అందరినీ అనుగ్రహించదు. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నన్ను సేవిస్తారో నేను ఆ రూపంలో వచ్చి వారికి కావలసిన కోరికలు తీరుస్తాను అని చెప్పింది. అందుకని మనం తప్పకుండా 9 రోజులు 9 అవతారాలు అమ్మవారు ఎత్తింది. బాల, గాయత్రి ఇట్లా ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుని పూజ చేయాలి. మనకు అది చేత కాకపోతే అన్నిటికీ మూలమైంది లలిత పరాభట్టారిక లలితా సహస్రనామం చేస్తే చాలా మంచిది. గురుగారు, ఈ నవరాత్రులలో ఎవరిని పూజించాలి, ఏ పూజ చేయాలి, అలాగే ఏం చదవాలి? అంటే మామూలుగా ఈ నవరాత్రుల్లో అందరం లలితా సహస్రనామం, పొద్దున పూట బాల, మధ్యాహ్నం దుర్గా, రాత్రికి లలిత, అది అసలు క్రమం. ఎవరైనా సరే అలా ఓపిక లేకపోతే ఏదైనా అష్టోత్తరమైనా చేయాలి. చదవడం వచ్చిన వాళ్ళు కంపల్సరీగా సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది వస్తుంది. అమ్మవారు పూజ చేయాలి. అమ్మవారి పూజతో పాటు కూడా దేవీ భాగవతాన్ని చదవాలి. దేవీ భాగవతం అమ్మవారి యొక్క విశేషం అంతా ఉంటుంది, మణిదీప వర్ణన ఉంటుంది. అవన్నీ దేవీ భాగవతం కథలు కనుక మనం చదివితే అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. పూజలు చేయాలి, దేవీ భాగవతం కూడా చదివి పుణ్యాన్ని సంపాదించాలి. గురుగారు, ఈ 9 రోజుల్లో అమ్మవారికి ఏం నివేదన చేయాలి? అంటే మామూలుగా అమ్మవారందరికీ రోజు కొబ్బరికాయ కొట్టాలి, వడపప్పు, పానకం ఇవి పెట్టడం సాంప్రదాయం. మామూలుగా అవి అనేది ఏ పూజ చేసినా మనం వడపప్పు, పానకం పెట్టి చలివిడి పెట్టడం ఒక సాంప్రదాయంగా ఉంది. అయితే అమ్మవారికి చేసే పూజలకి చిత్రాన్నం, పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం, రవ్వ కేసరి ఇవన్నీ అమ్మవారికి ఇష్టం. బొబ్బట్లు ఇవన్నీ అమ్మవారికి నివేదన చేస్తే అమ్మవారు చూపిస్తాం, మనం తింటాం. అమ్మవారు తీసుకున్న దాన్ని మనం ఏమంటారంటే అమ్మవారికి నివేదన చేసింది ప్రసాదం అవుతుంది. అమ్మవారికి నివేదన చేయకుండా తింటే అది ప్రసాదం కాదు. అందుకోసం నవరాత్రుల్లో అమ్మవారికి మనం చేయగలిగినంత పూజ చేయడం, ఈ ప్రసాదాన్ని నివేదన చేసి ఆ ప్రసాదం మనం కనుక భుజిస్తే మన మనస్సు మంచి మార్గంలోకి వస్తుంది. గురుగారు, బాలకుమారి పూజలో ఎన్ని సంవత్సరాల పిల్లలకు మనం పూజ చేయాలి? అంటే ఈ నవరాత్రుల్లో 2 పూజలు ఉంటాయి. కుమారి పూజ, మళ్ళీ పెద్ద ముత్తైదులకు పూజ చేస్తారు. అయితే కుమారి పూజ అనేది 2వ సంవత్సరం, మొదటి రోజు 2వ సంవత్సరం, 2వ రోజు 3, 4, 5 అట్లా 9 సంవత్సరాలు 10వ సంవత్సరం వచ్చే వరకు రోజుకు ఒక
అంటే మొదటి రోజు 2 సంవత్సరాల అమ్మాయి, రెండో రోజు 3 సంవత్సరాలు, అలా రోజుకు ఒక పిల్లని పెట్టి మనం కన్యా పూజ చేయాలి. అంటే అమ్మవారు బాలా త్రిపుర సుందరి అందరూ కూడా చిన్నపిల్లల్లో ఉంటుంది అని నమ్మకం. అందుకని పొద్దున పూట కుమారీ పూజ అంటే బాల పూజే. కుమారీ పూజ అన్నా బాల పూజ అన్నా అదే. 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కన్యలు అంటారు. ఆ కన్య పూజ చేస్తే బాలా త్రిపుర సుందరి దేవిని మనం ప్రత్యక్షంగా కొలవలేము, కానీ ఆ బాలా త్రిపుర సుందరి దేవిని ఈ పిల్లలలో చూసి వారి యొక్క ఆశీర్వచనం పొందితే మనం అందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతాం. అయితే తర్వాత రాత్రిపూట ముత్తైదును దాన్ని పెట్టుకోవాలి. రోజుకు ఒకళ్ళని పెడతారు సాంప్రదాయంలో. 9 రోజులు గల వాళ్ళు 9 ముత్తైదులను పెట్టి వారినే అమ్మవారు అనుకుని వాళ్ళకి పూజ చేసి నివేదన చేసి ఆ ప్రసాదం మనందరం తింటాం. ఇది మన అందరి యొక్క ఆచారం. అవి చేసి అమ్మవారినే మనం పూజ చేస్తున్నాం. కుమారి పూజ చేస్తే బాలా త్రిపుర సుందరి చేస్తున్నాం అనుకుంటాం. రాత్రి పూజ చేసి అమ్మవారికి పూజ చేసి అమ్మవారే అని మనం ఆవిడ దగ్గర ఆశీర్వచనం పొంది మా అందరికీ సుఖశాంతులు ఇవ్వమ్మా అని ఈ ఆచారం మనలో ఉంది. ఇంకా పాటించి మనం అందరం కూడా అభివృద్ధి పొందుతాం. గురుగారు, సువాసిని పూజ ఎలా చేయాలి? అంటే సువాసిని పూజ అంటే పెళ్ళైన వాళ్ళు. ఇప్పుడు కుమారి పూజలు అందరినీ 10 ఏళ్లలోపు పిల్లలందరినీ కుమారి అంటారు. ఈ సువాసినీలు అంటే మన పెద్ద ముత్తైదుల ఇళ్లల్లో కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి మనందరం అమ్మవారే అనుకుని వాళ్ళకి షోడశోపచార పూజ అని ఉంటుంది. ఆ పూజ చేసి వాళ్ళ దగ్గర మనం పూజ చేసి వాళ్ళకి నివేదన చేసి అది ప్రసాదం తినడం, అది సువాసిని పూజ. ఆ పూజ చేస్తే మనం సాక్షాత్తు లలితా త్రిపుర సుందరికే పూజ చేస్తున్నాము, దుర్గాదేవికే చూస్తున్నాం అని ఒక అనుభూతి పొంది ఆనందాన్ని పొందుతాం. ఎవరైతే పూజ చేస్తారో కంపల్సరీ కుమారీ పూజ చేయాలి, సువాసిని పూజ చేయాలి. మనం ప్రత్యక్షంగా అమ్మవారికి చేయలేం, కానీ ఇలా కుమారీ పూజ చేసి ఒక సువాసిని పూజ చేస్తే అమ్మవారి పూజ చేస్తే ఎంత ఆనందం పొందుతామో అంత ఆనందాన్ని పొంది సుఖంగా ఉంటాం. గురుగారు, సరస్వతి పూజను ఎప్పుడు చేయాలి? మూలా నక్షత్రం నాడు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు సరస్వతి అవతారం. అందరూ కూడా విద్యార్థులు కాదు, ఎవరికైనా మనలో అందరికీ విద్య కావాలి. ఊరికే చదువుకునే పిల్లలకే విద్య కాదు. ఏ రోజు కూడా విద్య అనేది చచ్చే వరకు ఉంటుంది. విద్య ఏదో ఒకటి నేర్చుకోవాలి, కొత్త విషయం. అందుకని మనం ఈ మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అవతారం. అందువల్ల మనందరం కూడా ఇళ్లలో పిల్లలందరి చేత పుస్తకాలు పెట్టి సరస్వతీదేవి అష్టోత్తరం చేయించి వాళ్ళకు భక్తి మార్గాన్ని నేర్పాలి. ఇప్పుడే ఎక్కర్లేదు, పెద్ద అయిన తర్వాత చేసుకోవచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు ఇప్పుడు. అందుకని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కానీ ఏ పనైనా రాదు. అందువల్ల మనం పిల్లలకి ఇప్పుడే సరస్వతీ పూజ అంటే మూలా నక్షత్రం నాడు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఆ రోజున ఆవిడకి అర్చన చేసి పిల్లలు చదువుకునే పుస్తకాలు అక్కడ పెట్టి ఆ పుస్తకాలకు పూజ చేస్తే చదువుకునే పిల్లలకు బాగా చదువొచ్చి ఇతోధికంగా అభివృద్ధి చెందుతారు. అందుకని మూలా నక్షత్రం నాడే సరస్వతీ పూజ అంటారు. గురుగారు, విజయదశమి అని పేరు ఎందుకు వచ్చింది? జగన్మాత మహిషాసురుడి మర్దుని సంహరించిన రోజు అది. దుష్ట రాక్షస సంహారం కోసం, మనందరినీ రక్షించడం కోసం, దుష్ట రాక్షస సంహారం చేయడం కోసం అమ్మవారు అవతారాలు ఎత్తి మహిషాసురుడి మర్దుని సంహరించింది ఆ రోజు. అందుకని మనందరం కూడా ఈ 9 రోజులు ఈ అవతారాలు ఎత్తి ఆ దుష్ట రాక్షసుని సంహరించినందుకు గాను మనందరం విజయదశమి విజయోత్సవం జరుపుకుంటున్నాం. 9 రోజులు అమ్మవారు కష్టపడి మహిషాసురుడి మర్దుని చంపింది ఆవిడే. అంతేకాదు ఆ సంహరించిందనే ఆనందంతో విజయోత్సవాన్ని జరుపుకుంటాం. అందుకని విజయదశమి అంటాం. అదే కాకుండా రావణ యుద్ధం కూడా విజయదశమి నాడు ఆరంభమైంది. రాముడు రావణాసుడు మనందరికీ తెలుసు కాబట్టి దుష్టుల అంతం రోజు కూడా విజయదశమే. అలాగంటే కురుక్షేత్రం కూడా అదే రోజున ప్రారంభమైందని ఉంది. కాబట్టి దుష్టుల సంహారం జరిగే రోజు కాబట్టి మనందరం కూడా విజయదశమి ఉత్సవాన్ని బాగా జరుపుకుంటాం. గురుగారు, విజయదశమి నాడు శమి పూజ ఎందుకు చేస్తాం? అంటే విజయదశమి నాడు
శత్రువులు బారి నుండి మనం రక్షించబడ్డాం కాబట్టి విజయదశమి నాడు శమీ పూజ చేస్తే మనకు శత్రువుల బాధ ఉండదు. ఇంట్లో మామూలుగా ఉదయం పూజ చేసి శమీ వృక్షాన్ని తెచ్చి ఆ ఆకులు కనుక మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ రాయాలి. రాసి ఒక కాగితం మీద రాసి శమీ వృక్షంలో పెట్టాలి. శమీతే పాపం శమీ శత్రు వినాశనం అర్జున ధనుద్ధారి రామస్య ప్రియదర్శన అనే శ్లోకాన్ని చదివి ఆ కాగితం ఆ చెట్టు మొదట్లో పెడితే ఆ శమీ వృక్షంలో వల్ల మనందరికీ ఏమిటి అంటే అర్జునుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆయుధాలను అక్కడ దాచారు విరాట్ కొలువులో ఉండేప్పుడు. అందుకని విజయం సాధించాం కాబట్టి మనెవరికి శత్రువులు ఉండకూడదనే ఉద్దేశంలో శమీ పూజ చేయాలి. శమీ పూజ చేసి ఆ శమీ ఆకులను మన ఇంట్లో పెట్టుకుంటే మనకు శత్రువుల బాధ ఉండదు అని. గురుగారు, ఆశ్వయుజ మాసంలో పూజలే చేయాలా లేదా ఇంకేమైనా చదవచ్చా? పూజలు చేయాలి. మనం ఎంతసేపు 360 రోజులు 9 రోజులు భగవత్ చింతనకి టైం అంతా వెచ్చించాలి. రామాయణం చదవచ్చు, దేవీ భాగవతం చదవాలి. మామూలుగా అందరూ మణిదీప వర్ణన సాయంత్రం పూట 6ంటికి మన ఇంట్లో చదువుతాం. దేవీ నవరాత్రుల్లో కనుక దేవీ భాగవతం చదివి దేవీ భాగవతంలో మణిదీప వర్ణన వస్తుంది. లలిత చాలీస, మణిదీప వర్ణన, లలిత సహస్రనామ పారాయణ ఇవన్నీ చేస్తే కానీ మన పిల్లలు మనం అందరం కూడా సౌభాగ్యవంతులుగా ఉండరు. అందుకని తప్పకుండా అందరూ కూడా దేవీ భాగవతం రోజుకో గ్రంథం ఇది చదవండి. ప్లస్ పారాయణ విధానం అందరికీ ఇప్పుడు చాలామంది వచ్చు. అందరూ అది చేసుకుంటే సుఖ సంతోషాలతో ఉంటారు. గురుగారు, కృష్ణ చతుర్దశిని నరక చతుర్దశి అని కూడా అంటారు. ఎందుకని? అలాగే ఈ రోజున ఏం చేయాలి? మామూలుగా ఈ దసరా అయిపోయిన తర్వాత కృష్ణ చతుర్దశిని నరక చతుర్దశి అవాళ నరకాసుడిని సత్యభామ సహాయంతో శ్రీకృష్ణుడు వధించిన రోజు. అంతేకాకుండా బలి చక్రవర్తిని కూడా అహంకారంతో బాగా విర్రవీగేవాడు. ఆ బలి చక్రవర్తిని వామనమూర్తి అవతారం ఎత్తి విష్ణుమూర్తి పాతాళంలోకి దించిన రోజు కూడా అదే. అందుకని ఆ రోజున మనందరం ఏం చేయాలి అంటే కంపల్సరీగా తలంటు స్నానం చేయాలి. నువ్వుల నూనె నెత్తి మీద పెట్టుకొని ఆ రోజున ఎవరైనా సరే నువ్వుల నూనె నెత్తి మీద పెట్టుకుని తలంటు స్నానం చేసి తీరాలి. ఎందుకని అంటే నరకాసుడు వధపోయిన రోజు ప్లస్ బలి చక్రవర్తిని వామనమూర్తి కిందకి పాతాళంలోకి దించిన రోజు కాబట్టి కంపల్సరీ మనందరం నరక చతుర్దశి జరుపుకుంటున్నాము. అదే ఇది బలిచక్రవర్తి ఇదైన రోజు కాబట్టి తప్పకుండా మనందరం ప్రాతకాలంలో లేచి తలంటు స్నానం చేస్తే చాలా మంచిది. గురుగారు, దీపావళి రోజున మనం ఏం చేయాలి? దీపావళి రోజున లక్ష్మీ పూజ చేయాలి. మన ఇంట్లలో బీరువాలు వాటన్నిటికీ అలంకారం చేసి అమ్మవారు అక్కడ లక్ష్మీ దాస్తారు కాబట్టి అక్కడ లక్ష్మీ పూజ చేయాలి. ఇంట్లో కూడా 108 రూపాయి బిళ్ళలు పెట్టుకుని ఆ 108కి లక్ష్మీ అష్టోత్తరం, వచ్చిన వాళ్ళు లక్ష్మీ సహస్రనామం కంపల్సరీగా లక్ష్మీ పూజ చేసి తీరాలి. దీపావళి అంటేనే లక్ష్మీ పూజ. ఆ లక్ష్మీ పూజ చేస్తే మనందరికీ సుఖ సంతోషాలు ఆవిడ ఉంటేనే ఉంటాయి, లేకపోతే ఉండవు. అందుకని అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం అందరం లక్ష్మీ పూజ చేసి సాయంత్రాన దీపాలు పెట్టడం కూడా లక్ష్మీనే. మన ఇంటి ముందు దీపాలు పెడతాం దీపావళి రోజున. ఆ దీపం ప్రమిదిలో పెట్టి వేస్తారు కదా, అది కూడా లక్ష్మీనే. ఊరికే ఒత్తులు పెట్టేయడం దీపాలు పెట్టడం కాదు. ఆ కార్తీక మాసం నెల కూడా దీపాలు ఇంటి ముందు పెడుతున్నాము అంటే మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాము. అట్లా లక్ష్మీ పూజ చేయాలి. ఇంటి ముందు దీపాలు పెట్టి ఆ దీపాలు కూడా లక్ష్మీదేవిగానే భావించి పూజ చేస్తే మనందరికీ మంచి జరుగుతుంది. గురుగారు, దీపావళి రోజున టపాసులు ఎందుకు కాలుస్తారు? అంటే బలి చక్రవర్తి పోయాడు, అటు నరకాసుడు ఇంత అయిపోయింది కాబట్టి లక్ష్మీ అమ్మవారు విజయోత్సవంలో ఉన్నామని అందరూ ఆనందంతో టపాసులు కాలుస్తారు. అంతే తప్ప ఊరికే వేస్ట్ చేయడం కోసం కాదు. ఆ దీపావళి అనేది ఒక ఆనందమైన పండుగ. మన ముఖ్య పండుగలలో దీపావళి ఒకటి. అది అందులో పిల్లలకు ఆనందంగా ఉంటుంది టపాసులు కాల్చడం అంటే. అది ఎందుకని అంటే ఈ ఆనందం
ఎప్పుడైనా సరే అహంకారం అనేది ఉంటే ఎప్పటికైనా నాశనం అవుతుంది అని వీటి వల్ల తెలుస్తుంది మనకి. దసరా ఉత్సవాలు కానీ, నరక చతుర్దశి వల్ల కానీ. అందుకని అహంకారం లేకుండా శుద్ధ సాత్వికంగా బతికి అమ్మవారి సేవ చేస్తే మనకు మంచి లక్షణాలు వస్తాయని అర్థం. చూశారు కదండి ఇవాళటి మన ధర్మ సందేహాల కార్యక్రమం. మరిన్ని సందేహాల కోసం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి 9 Shades భక్తి ఛానల్.